హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్స్ 21. మన సబ్స్క్రైబర్స్ అందరికి మా బుడ్డోళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నామంటే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లకుండా అయితే అస్సలు ఉండలేము. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి అందరం గ్యాదర్ అయినప్పుడే ఎక్కడికైనా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటాము. కానీ పెద్ద ప్లాన్స్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే అందరి చేతుల్లో పిల్లలైతే ఉన్నారు. పిల్లలతో అవుట్ సైడ్ ప్లానింగ్స్ అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ముదురులు వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేశానంటే ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసినా కూడా సరిపోదు. అందుకని కాసేపు వాళ్ళ గురించి పక్కన పెట్టేసి మనమైతే వ్లాగ్ లోకి వచ్చేద్దాం. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కోసం కాకపోయినా మా బుడ్డల కోసం అన్న ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే మా చిన్నన్న అయితే వరంగల్ నుండి హైదరాబాద్ కి అయితే వచ్చాడు. అమావాస్యకు పుణ్యముకు తప్ప అసలు రానే రారు. అందుకే ఈసారి వరంగల్ నుండి వచ్చేటప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను మా అన్నయ్యకి, నెక్స్ట్ టైం నువ్వు రాకపోతే అప్పుడు ఉంటుంది నీకని చెప్పేసి. ఇక నా బాధకైనా ఇక రావాల్సి వచ్చింది. హైదరాబాద్ అంటే చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉంటాయి. ఇక మేము కూడా అంతకు ముందే అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఎక్కడికి వెళ్దాం అంటే నేనేమో ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అయితే చెప్తున్నారు. ఇక ఫైనల్ గా మా పెద్దన్నయ్య అయితే దుర్గం చెరువు అయితే చాలా బాగుంటుంది, అలాగే చూడడానికి వ్యూ కూడా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది అనగానే ఇక సరే అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మనం ఒక్కరిమే ఉన్నప్పుడు వెళ్తున్నప్పటికంటే ఇలా ఫ్యామిలీ అందరితో వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మనకు తెలిసినవన్నీ వాళ్ళకి చూపిస్తూ తెలియనివన్నీ తెలుసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే కొత్త కొత్త విషయాలు కూడా అన్ని తెలుస్తాయి. నేను హైదరాబాద్ కి వచ్చి 4-5 years అయినప్పటికీ కూడా నాకు హైదరాబాద్ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. నేను ఇంతేనా నాలా మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా దుర్గం చెరువు అయితే వచ్చేసింది. అలా కూర్చున్నామో లేదో ఇలా వచ్చేసాం అనిపించింది. మా ముచ్చట్లతో అలా తొందరగా అనిపించిందేమో. నార్మల్ డేస్ లో 10 రూపీస్ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ రోజైతే అసలు టికెట్ కూడా తీసుకోలేదు. మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్లయితే మేము ఎక్కువగా పిల్లలు చూసే ప్లేసెస్ కి అయితే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తేనే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటారు, లేకపోతే వాళ్ళు తాగించే 3 చెరువుల నీళ్ళతో పాటు ఈ దుర్గం చెరువు నీళ్లు కూడా తాగించేస్తారు. ఇదంతా ఎందుకో ఇక మనకు నచ్చిన ప్లేసెస్ కంటే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్తే మంచిగా ఆడుకుంటూ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అలా వెళ్తాం అన్నమాట. కొంతమంది అనుకోవచ్చు అదేదో పెద్ద ప్లేసెస్ కి వెళ్తున్నట్టు వీడియోలు తీసి మరీ పెట్టుకుంటున్నారని చెప్పేసి. మేమేదో దేశ విదేశాలకు వెళ్ళకపోయినా మన వాళ్ళతో మనకు నచ్చిన వాళ్ళతో మన సొంత వాళ్ళతో చిన్న చిన్న మెమోరీస్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆ మెమరీస్ అనేవి ఎప్పటికైనా ఉంటాయి అని చెప్పేసి ప్రతిదీ నేను వీడియో రూపంలో సేవ్ అయితే చేసుకుంటాను. ఈ చిన్న ప్రపంచంలో నాకంటూ ఉంది నా ఫ్యామిలీ ఒక్కటే. నా కోపమైనా నా ద్వేషమైనా నా ఇష్టమైనా నా కష్టమైనా అన్ని నా ఫ్యామిలీతోనే పంచుకుంటాను, నా ఫ్యామిలీ చూపిస్తాను. నేను నా లైఫ్ లో తీసుకున్న పెద్ద స్టెప్ అయితే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడమే పెద్ద సాహసం అనుకుంటే నాకు సంబంధించిన విషయాలన్నిటిని కూడా షేర్ చేసుకోవడం ఇంకొక పెద్ద సాహసం అనే చెప్పాలి. అప్పుడు నా ఛానల్ క్లిక్ అవ్వకపోయినా ఎప్పుడో ఒకసారి ఛానల్ క్లిక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఇక చూడాలి ముందు ముందు నా ఛానల్ కి బ్రేక్ పడుతుందో లేకపోతే కంటిన్యూ అవుతుందో. నాకైతే అసలు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఈ యూట్యూబ్ వల్ల నాకున్న బెనిఫిట్స్ ఏంటంటే నేనున్నా లేకున్నా నా వీడియోస్ అయితే యూట్యూబ్ లో ఎప్పటికీ ఉంటాయి. సో నా ఛానల్ క్లిక్ అవ్వకపోయినా నాకు ఈ మెమరీస్ అయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఫైనల్ గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక వచ్చి రాగానే వాళ్ళ ఆటలు అయితే స్టార్ట్ చేశారు. మన జనరేషన్ లో మన చుట్టూ ఉండే పిల్లలతోనే మనం చాలా ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం రోజంతా కూడా. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో 6 దాటిందంటే పిల్లల్ని బయటికి కూడా పంపించరు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు అలా ఉన్నాయి. బయటికి పంపిద్దామంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కాబట్టి సేఫ్టీ కోసం పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచేస్తాం. అందుకని డైలీ అయితే పార్క్ కి తీసుకురాలేం కాబట్టి ఇలా వీక్లీ వన్స్ అయినా పిల్లల్ని తీసుకొని అయితే పార్క్ అయితే వెళ్తాము. హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఏరియాకి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే ఉంటుంది. ఇక అలా మాకు టైం కుదిరినప్పుడల్లా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తాము. ఇక ఈసారి దుర్గం చెరువుకి అయితే వచ్చాము. వ్యూ కూడా చాలా బాగుంది. ఫోటోస్ దిగే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ గా అయితే ఉంటుంది ఇక్కడ.
చూసారు కదా, పిల్లల్ని ఆడిపించడం ఏమో గానీ మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. నిజం చెప్పాలంటే మాకే వెళ్ళి ఆడుకోవాలనిపించింది, కానీ మా చేతుల్లోనే బుడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక మాకు వాళ్ళని చూసుకొని ఆడుకోవడానికే సరిపోయింది. అందులోనూ పిల్లలు ఆడుకోవాలి కానీ ఒక చిన్న దెబ్బ తాకినా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆడిపిస్తూ ఉంటాం. ఇక నేనైతే వీడియోస్ అన్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి మా పిల్లల్ని అయితే మా మమ్మీ ఇంకా అన్నయ్య వాళ్ళే ఆడిపిస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చెస్ అయితే ఉంది. చెస్ బోర్డ్ అయితే చాలా పెద్దగానే ఉంది, అలా క్రియేట్ చేశారు. ఇక వాళ్ళు ఆడుతుంటే చూడడానికి ఆడియన్స్ కూడా ఉన్నారు. చూసారు కదా, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటివి కూడా ఉన్నాయి. ఇక అలా మా మమ్మీ ఇంకా వదిన వాళ్ళైతే ట్రై చేశారు. మోస్ట్లీ నాకు ఈ పార్క్ లో నచ్చింది ఏంటంటే ఈ వాటర్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. 7:30కి ఈ వాటర్ మ్యూజిక్ అయితే ఆన్ చేస్తారంట. వాటర్ డాన్స్ విత్ మ్యూజిక్ తో ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. హైదరాబాద్ లోకల్ లో ఉండే వాళ్ళు చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలా టైప్స్ ఆఫ్ కలర్స్ తో వాటర్ అలా పైకి డాన్స్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మా అన్నయ్య దుర్గం చెరువుకి వెళ్దామంటే ఏముందిలే అక్కడ అని చెప్పేసి అనుకున్నాను, కానీ అసలు చాలా బాగుంది. అలా మనసు బాగాలేనప్పుడు లేదా వీలు కుదిరినప్పుడల్లా ఇలా బయటికైతే రండి. అంటే దుర్గం చెరువుకనే కాదు ఎక్కడికైనా కూడా అలా బయటికి వెళ్తే కాసేపు చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అలా మన మైండ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి. చెప్పాను కదా ఇంతకు ముందే ఫొటోస్ కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి, ఇలా లవ్ సింబల్ లో అలా ఫొటోస్ దిగితే చాలా బాగుంటుంది. అసలు దాదాపు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ కోసమే వచ్చారు. ఇక మేమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చున్నాము. మేమైనా అలసిపోయాం కానీ మా పిల్లలైతే అస్సలు అలసిపోలేదు. ఇద్దరు బావలతో ఇద్దరు బామ్మారుదులు ఆడుకుంటున్నారు. పిల్లలకి అసలు ఎక్కడి నుండి ఇంత ఎనర్జీ వస్తుందో ఏమో కానీ అస్సలు వీళ్ళ ఆటకు అసలు లిమిట్స్ అనేటివే లేవు. వదిలేస్తే ఇంకా అలా ఆడుకుంటూనే ఉంటారు. ఇక మా వీక్షిత వీళ్ళతో ఆడుకుంటుంటే వీళ్ళు ముగ్గురు పెద్దోళ్ళు, వాడు ఒక్కడే చిన్నోడు కదా, ఈ ముగ్గురు కలిసి వాడిని ఒక ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఇక వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. చూసారు కదా, దుర్గం చెరువు పార్క్ లో మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. అలాగే పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ ఫ్యామిలీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.